హాయ్ అండి, వెల్కమ్ టు కళావతి వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి వచ్చినామన్నమాట. మురుడేశ్వర్లోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. చూడండి, ఇక్కడికి వచ్చినాక మాకు ఒక విషయం తెలిసిందండి. ఇక్కడ బ్రహ్మ రథోత్సవం జరిగిందంట 3 days ముందు. ఇప్పుడు జాతర జరుగుతూ ఉందంట. ఇంకా 2 days జాతర జరుగుతుందంట. చాలా జనాలు ఉన్నారని చెప్తున్నారు లోపల. అందుకని మేము గుడి దగ్గర వరకు పోకుండా గుడి బయటనే నిలబడి రూమ్ వెతుక్కున్నాం అనమాట. మాకు రూమ్ కూడా చాలా లేట్ అయి దొరికింది, 1 గంటకు దొరికింది. ఇక రూమ్ పోయి పడుకొని పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని గుడికి రెడీ అయినాం అనమాట. గుడి దగ్గరికి పోవడానికి మాకు 1 hour పట్టింది. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నారనమాట. ఫుల్ జాతర కదా, చాలా జనాలు ఉన్నారు. మాకు కారు కూడా ముందుకు పోనివ్వలేదన్నమాట. ఒకసారి పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకొని పోయినాము. చూడండి ఎన్ని అంగళ్ళు ఉన్నాయి అసలు. 2 days ఉండేది ఇంకా జాతర అని చెప్పేసి ఫుల్ జనాలు వస్తున్నారు అనమాట. చూడండి ఎన్ని అంగళ్ళు అసలు. చాలా బాగా జరిగిందట జాతర. తేరెగ్గిన రోజు చాలా జనాలు ఉన్నారంట అసలు. ఇక్కడ నుంచి పక్కనే అంగళ్ళ పక్కలోనే తేరుంది. చూడండి అక్కడ వెనక సైడ్ కనపడుతుంది కదా, అక్కడ తేరు. మా అమ్మని మా చిన్నోడిని నిలబెట్టి తేరు దగ్గర వీడియోస్ తీసుకున్నాను అనమాట. చాలా పెద్దగా ఉంది తేరు అయితే. ఇంకా ఫ్లవర్స్ కానివ్వండి, ఆ డిజైన్ కానివ్వండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఎందుకంటే 3 days అయింది కదా తేరెగ్గి, అందుకే చాలా బాగుండింది డిజైన్ అంతా అక్కడ పూలతో. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ముందుకు బయలుదేరుతున్నాం అనమాట. కొనుక్కునే వస్తువులు కూడా చాలా ఉన్నాయి అసలు. చాలా చీప్గా దొరుకుతున్నాయి. 100 rupees నుంచి 500 లోపలనే చాలా మంచి మంచి వస్తువులు దొరుకుతున్నాయి అక్కడ. మేమేం షాపింగ్ చేయలేదన్నమాట. ఫస్ట్ శివయ్య దర్శనానికి పోదామని చెప్పేసి మేము బయలుదేరినాము. ఎందుకంటే మేము అక్కడ మాకు రూమ్ దగ్గర నుంచి రావడమే 10 గంటలకు వచ్చినాం కదా, 10 o'clock వచ్చినాము. గుడి దగ్గర పోయేకి లేట్ అవుతుంది నడుచుకుని పోయే లోపల అని చెప్పేసి మేము ఏం కొనుక్కోకుండా, షాపింగ్ ఏం చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము. మా పిల్లలు ఒకటే ఇదేందో ఒక బాక్స్ కొనుక్కున్నారనమాట. ఇక్కడ వచ్చి బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయండి, అన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చాలా ఉన్నాయి. కానీ రేట్లు మాత్రం చాలా తక్కువగా అమ్ముతున్నారు అక్కడ. నేను ఏ జాతరలో తక్కువ రేట్లో నేను చూడలేదు. ఇక్కడ జ్యువెలరీ కూడా చాలా చీప్లోనే దొరుకుతుంది. చూడండి ఎంత బాగున్నాయో అసలు. చాలా మంచి మంచి వస్తువులు దొరుకుతున్నాయి అక్కడ. ఇక్కడ వచ్చి టోపీలు రోడ్డు మీద అమ్ముతూ ఉన్నారు. మా అక్క కూతురికి పెట్టి టోపీ నీకు బాగుంది అంటే మా చిన్నోని చెరిని చూసి నవ్వుతుంది అనమాట. వాళ్ళు ఇక్కడ ముకాబులా సాంగ్ టోపీలు కూడా ఉన్నాయని చెప్పి ఆ టోపీలు పెట్టుకొని డ్యాన్స్ ఆడుతున్నాడు మా చెర్రి ముకాబులా పాటకి. నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఆ టోపీలు అక్కడ పెట్టేసి సైడ్కి వచ్చినాడు. ఇది ఒకటి కొంచెం ఫన్నీగా అనిపించింది మాకు. అక్కడ నవ్వుకున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి మేము ముందుకు బయలుదేరినాము. నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నా వీడియోస్ని లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేయడం లేదండి. లాంగ్ వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఏదన్నా చెప్పే దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే తీసే వీడియోస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కొంచెం కామెంట్స్లో మాకు చెప్తే నేను దాన్ని సరి చేసుకుంటాను. ఇంకొకసారి లాంగ్ వీడియోలు తీసేటప్పుడు దాన్ని చూసుకొని తీస్తానన్నమాట వీడియోస్ని. నా ఫుల్ వీడియోస్ కూడా చూడండి కొంచెము. ఆ ఫుల్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా గుడి దగ్గరికి ఎంటర్ అయినాం అనమాట. మేము గుడి దగ్గర కూడా చాలా బాగా డెకరేషన్ చేసినారు. అక్కడ చూడండి ఎలిఫెంట్స్ ఉన్నాయి 2. అక్కడి నుంచే పోవాలన్నమాట లోపలికి. ఇక్కడ లైన్ చూడండి, ఇక్కడ గుడి దగ్గర నుంచి సైడ్కి లైన్ ఎంత లాంగ్ ఉందో లైన్ అయితే. ఆ పైనకి ఎక్కాలంటే గుడి. నేను ఫస్ట్ టైం పోతున్నాను గుడి దగ్గరకి. నాకు తెలీదు గుడి లోపల ఎట్లా పోవాలనేది. ఫస్ట్ టైం చూస్తున్నాను. మొన్న గోకర్ణలో నాకు కన్నీళ్ళు వచ్చినాయని చెప్పినాను కదా, గుళ్ళకి ఎంటర్ అయితేనే నాకు ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసినాయి అనమాట. ఆనంద బాష్పాలు అంటారు చూడ, అట్లా. ఇక్కడ గుడి దగ్గరికి పోగానే నాకు హ్యాపీగా అనిపించింది, ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ గుడి గోపురాన్ని నేను చాలా సినిమాలలో సీరియల్స్లో చూసినాను అనమాట. డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు నేను. ఫస్ట్ టైం చూస్తున్నందుకు ఎంత హ్యాపీగా అనిపించింది. ఇంకా దర్శనం మాకు 2 అయింది. పైన పోయి దర్శనం చేసుకునే లోపల ఆ దర్శనం చేసుకొని శివయ్య దర్శనం చేసుకుని బయటకు వస్తేనే ఎదురుగానే ఫ్రీ భోజనాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ అమ్మ వాళ్ళని పెట్టేసి మేము టెంకాయలు కొట్టుకుందామని నేను మా అక్క చిన్నోడు వచ్చినాము యువతలకి గుడి సైడ్కి. అక్కడ నంది ఉన్నారనమాట, నంది ఉన్నాడు. అక్కడ నంది దర్శనం కూడా చేసుకున్నాము. అక్కడ వాళ్ళని అడిగినాము వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోండి అన్నారు. మేము అక్కడ ప్రతి ఒక్కటి మేము వాళ్ళ పర్మిషన్తోనే వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట. అక్కడ నంది దర్శనం కూడా చేసుకొని ఇంకా టెంకాయలు కొట్టుకొని మళ్ళీ భోజనాల దగ్గరికి వచ్చినాము. మెయిన్ గుడి చుట్టూ చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయన్నమాట. శివుడు
గణపతి ఆలయం, మళ్ళీ ఆంజనేయ స్వామిది, అమ్మవార్లది, మరి సీతారాముడిది చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయన్నమాట. అక్కడ ఇంకో చిన్న రథం కూడా ఉంది, వెండిది. అక్కడ వచ్చి అమ్మవారు ఉన్నారనమాట. ఎంత బాగా అలంకరణ చేసినారు అమ్మవారికి అయితే. ఈ అమ్మవారి గుడి పక్కలోనే ఫ్రీ భోజనాలు ఉన్నాయన్నమాట. భోజనాల దగ్గర కూడా చాలా క్రౌడ్ ఉండింది, కానీ బాగున్నాయి భోజనాలు, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. భోజనం చేసుకొని ఇంకా అప్పటికే భోజనాలు జరుగుతున్నప్పటికే ఇంకా గుడి క్లోజ్ అయిపోయిందనమాట. 2 గంటలకి క్లోజ్ చేసేసి మళ్ళీ 4 o'clockకి మళ్ళీ ఓపెన్ చేస్తారంట. చూడండి, ఇంకా బయటకు వచ్చేసినాం మేము భోజనం చేసుకొని. బయటకు వచ్చినాక ఇక్కడ మెయిన్ డోర్లు 2 క్లోజ్ చేసేసినారు కదా, ఒక డోర్ మాత్రం ఓపెన్ చేసినారు. ఎందుకు చేసినారని చూస్తే అక్కడ మెయిన్ డోర్లో నుంచి రైట్ సైడు లిఫ్ట్ ఉంటుందన్నమాట. ఆ లిఫ్ట్లో నుంచి పైనకి తీసుకొని పోతున్నారు. ఆ పైన నుంచి చూడొచ్చంట. మేము ఇది ఒకటి మిస్ అయిపోయింది, మీ శివయ్య దగ్గరికి విగ్రహం దగ్గరికి పోవాలని అనుకున్నాము. గుడి క్లోజ్ అయిపోయింది. 4 గంటలకు రండి అని చెప్పే లోపల మేము అదొకటి మిస్ అయిపోయినామే. ఇప్పుడు ఇంకా ఊరికి రిటర్న్ వెళ్ళిపోవాలి కదా హాస్పిటల్కి, ఇదొకటి చూడలేకపోయినాం అనుకున్నాము. ఇట్లా శివయ్య అది కూడా మాకు దర్శనం చేయించినాడు అనమాట. లిఫ్ట్లో పైన పోయి 17వ అంతస్తుకి అక్కడి నుంచి చూసినాము శివయ్యని. అక్కడ వీడియోస్ తీసుకున్నాము. ఎదురుగా నిలబడుకొని చూస్తున్నట్లు ఉండింది మాకైతే. అంత పైన అనమాట మేము లిఫ్ట్ లేకపోయింది గోపురం పైనకి. చూడండి ఊరు ఎంత బాగా కనబడుతుందో అసలు. ఈ పక్క ఆ పక్క సముద్రము, పక్క మధ్యలో టెంకాయ చెట్లు, ఈ పక్క వచ్చి ఫిష్ బోట్లు అంట ఉండేది. ఇక్కడ ఫిషింగ్ మాత్రమేనంట సైడ్ ఇచ్చేసేది. ఈ పక్క వచ్చి ఇటు సైడ్ వచ్చి మనకు స్నానాలకి ఏమన్నా ఆటలు గేమ్లు ఆడేకి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిషింగ్ బోట్స్ ఎంత బాగా కనపడుతున్నాయో. సముద్రం మొత్తం కనపడుతుంది. 4 సైడ్లో కిటికీలు చాలా బాగా పెట్టినారనమాట. ఒక పక్క సముద్రం కనపడుతుంటుంది, ఒక పక్క గుడి కనపడుతుంటుంది, ఒక పక్క అంతా ఊరు కనపడుతుంటుంది, మధ్యలో పెద్ద గోపురం ఉంటుంది కదా. చాలా బాగా కనపడినాయి లొకేషన్లు అంతా. ఇంకా 17వ అంతస్తు నుంచి మేము 18వ అంతస్తుకి మెట్ల ద్వారా ఎక్కిపోయినాం అనమాట. అక్కడి నుంచి కూడా చూద్దాము ఇంకా ఎలా కనపడుతుందో అని. అక్కడి నుంచి కూడా చాలా బాగా కనపడినాయి లొకేషన్లు అంతా. చూడండి శివయ్యని ఎంత బాగా కనపడుతున్నాడో. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ వెనక సైడ్ పోతే ఇక్కడ బీచ్ కనపడుతుంది అనమాట. మీరు ఎవరన్నా ఈ మురుడేశ్వరికి పోతే కన్నా ఈ గోపురం ఎక్కేది మాత్రం మిస్ అవ్వద్దండి. చాలా బాగా కనపడుతుంది లొకేషన్లు అంతా. నాన్న బోటు, మళ్ళీ చిన్న చిన్న బోట్లు ఉంటాయి, స్పీడ్ బోట్స్, అవన్నీ పెట్టినారన్నమాట గేమ్స్ ఆడడానికి పోయిన వాళ్ళకి. చాలా బాగుంది. మేము ఇక్కడ నుంచి గోపురం దిగినాక డైరెక్ట్గా మేము బీచ్ దగ్గర పోయినాము. పిల్లల్ని కొంచెం ఎంజాయ్ చేయాలని చెప్పేసి బీచ్లో అడుగుతా ఉంటే ఇంకా అక్కడికి తీసుకుని పోయి వదిలేసినాం అనమాట. ఇంకా అక్కడ 4 గంటల నుంచి 5 గంటల వరకు బీచ్ దగ్గర ఉండి మేము మళ్ళీ డైరెక్ట్గా ఇంకా హాస్పిటల్కి బయలుదేరినాం అనమాట. చూడండి లోపల గోపురం లోపల ఎంత బాగుంది, ఎంత విశాలంగా ఉంది. మేము పోయినప్పుడు ఎవరు ఉండలేదు పైన, మేమే ఫస్ట్ అనమాట పోయింది. మా తర్వాత చాలా జనాలు వచ్చినారు. ఇంకా గోపురం మధ్యలో ఫుల్ జనాలు వచ్చే లోపల వీడియోస్ తీసుకోవడానికి అవ్వలేదనమాట. ఇంకా కొద్దిగా జనాలు లేని దగ్గర మాత్రం వీడియోస్ తీసుకొని ఇంకా మేము రిటర్న్ అయినాం అనమాట. ఇక్కడ చూడండి తేరు ఎంత చిన్నగా కనపడుతుందో. అక్కడ తేరు ఉంది కదా, అంత చిన్నగా. బజార్లు మొత్తం చిన్నగా కనపడుతున్నాయి, జాతర మొత్తము. చూడండి టెంకాయ చెట్లు ఎంత బాగా కనపడుతున్నాయో. అసలు మన ఫోటో ఫ్రేమ్ ఉంటాయి కదా, అట్లా కనపడుతున్నాయి అనమాట చిన్న చిన్నగా అన్నీ. క్యాలెండర్లలో ఫొటోస్ ఉన్నట్లు ఉంది అక్కడ చూస్తూ ఉంటే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫుల్ వీడియోస్ కూడా కొంచెం లైకులు కొట్టండి.